ఏంటి విషయం? సార్ అర్జెంటుగా ఒక కేసు అటెండ్ చేయాలి. వాడికి రావటం కుదరదు. లేదమ్మా, చాలా అర్జెంట్. సారీ అటెండ్ చేయాలి. ఐజీ గారు ఫోన్ చేశారు. సార్ ఫోన్కి ట్రై చేశారంట. స్విచ్ ఆఫ్ వచ్చిందని స్టేషన్కి ఫోన్ చేసి చెప్పారు. లేకపోతే ఐజీ సారే చెప్పేవారు. ఓ ఒక్క నిమిషం. ఎరా, నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టావా? అవునమ్మా. ఎందుకు? ఆ తులసి ఫోన్ చేసి చంపేస్తుందమ్మా. మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందనే. నీ మాట తీయలేక ఇష్టం లేకమ్మా. వాడికి పెళ్ళుందయ్యా. ఇది డిపార్ట్మెంట్ ప్రెస్టేజ్ ఇష్యూ. అరగంట ఇలా వచ్చి అలా వెళ్ళొచ్చు. వాడు సెలవులో ఉన్నాడు కదా. చాలా ఎమర్జెన్సీ మేడం. రాకపోతే సార్ బ్యాడ్ అవుతారు. ఫ్యూచర్ పాడైపోతుంది. సరే సరే, నేను ఎలాగోలా చెప్పి పంపిస్తాను. ఎవరమ్మా? అర్జెంటుగా ఏదో కేసు అంటరా. నువ్వు అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళాలి. లీవ్లో ఉన్నానని చెప్పావు కదమ్మా. ఎమర్జెన్సీ అని ఐజీ గారు కూడా ఫోన్ చేయించారంట. నేను వెళ్ళనమ్మా. డిపార్ట్మెంట్ ఫోన్ అయితే వెళ్ళమంటాను అని వెళ్ళను అని పైకి అంటూనే నాతో చాలా పెద్ద డ్రామానే ఆడుతున్నావురా. డ్రామా ఏంటి? రే, నేను నిన్ను కన్నాను కానీ నువ్వు నన్ను కనలేదురా. నీ వయసు దాటి ఈ వయసుకొచ్చాను. నా అనుభవాలతో పరాచకాలు ఆడకు. యువతల పెళ్ళి అంటుంటే నువ్వు దాంతో అవతల పడదామనుకుంటున్నావా? హనుమంతుడు ముందు కుప్పిగంతులు సాగవురా. పిచ్చి వేషాలేసి నాకు పిచ్చెక్కిస్తే మీరెవరు తట్టుకోలేరు. ఛా, ఎలా కనుక్కుంది? అమ్మని మస్కా కొట్టించడం చాలా కష్టంగా ఉంది. అర్థమైందా? నన్ను మస్కా కొట్టించడం చాలా కష్టమైంది. కానిస్టేబుల్ గొంతులో సీరియస్నెస్సే లేదురా. నీకు విషయం చెప్పనా? ఐజీ గారు ఇండియాలోనే లేరు. బుద్ధిగా పెళ్లి చేసుకో. ఎట్టకేలగా ఆ రమేష్ గడు బయటికెళ్ళాడు. వాడు తిరిగి వచ్చేలోపు ఎస్కేప్ అయిపోవాలి. నా ఫోన్ నా దగ్గరే ఉంది. అది రమేష్ గడి ఫోను. నరసింహ ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు లిఫ్ట్ చేయాలా వద్దా? లిఫ్ట్ చేస్తే ఏం మాట్లాడాలి? అయినా ఇప్పుడు ఎందుకులే, వద్దు. ఎలా ఎస్కేప్ అవ్వాలి? అరే ఆదిత్య, అర్జెంటుగా బయలుదేరిరా. నీకు లొకేషన్ పంపిస్తాను. బొడ్డు కోసి పేరు పెట్టిందల్లా ఏంటే ఆ పిలుపు? నీకంటే పెద్దవాడు. మర్యాద గౌరవం లేదా నీకు?
నువ్వు రమ్మన్న దానికల్లా వచ్చి నీలాగా అడ్డమైన తిరుగుళ్ళు తిరగటానికి ఇప్పుడు వాడికి కుదరదు. వాడిప్పుడు పెళ్లి కొడుకు. బొగ్గన చుక్క పెట్టాక గడప దాటడానికి వీల్లేదు. నీ బలాదూరు తిరుగుళ్ళేవో నువ్వు తిరుగు. వీణ్ణి బయటికి లాగాలని మాత్రం చూడకు. నీ దొంగ వేషాలు నా దగ్గర సాగవు. పిలిచి ఉడాయిద్దాం అనుకుంటున్నావా? మళ్ళీ ఫోన్ చేసావో జాగ్రత్త. చూడ్రా, అది పెద్ద మాయలాడి. దీని టక్కులు నీ జిమ్మిక్కులు నా దగ్గర ప్రదర్శించుకో. పారాణి పెట్టాక పాదాలు అవతల పెట్టడానికి వీల్లేదు. కాదని కాలు బయట పెడితే నా శవం గేటు దాటుతుంది. జాగ్రత్త. ఇదిగో, నీ దృష్టిలో అది నాకన్నా ఎక్కువేనేమో. అయినా పర్వాలేదు. నువ్వు మాత్రం నా కంటి కనిపిస్తూనే ఉండాలి. ఏంటమ్మా మాటలు? నీకన్నా ఎక్కువ? నీకన్నా ఎవరు ఎక్కువ కదమ్మా. చాలా విన్నాను, చాలా చూశానురా. కథలు చెప్పకు. నో కళ్ళు గప్పి వెళ్ళావో నేను కన్ను మూయడం ఖాయం. గుర్తుపెట్టుకో. ఫోన్ లిఫ్ట్ చేయరా, నీకు పుణ్యం ఉంటుంది. మన కోసం, మన ఫ్యూచర్ కోసం నేను ఒక్కదాన్నే ఇక్కడ కష్టపడుతున్నాను. నాకు సాయంగా రారా, కనీసం ఫోన్ అయినా లిఫ్ట్ చేయరా. మరి ఇంత అమ్మచాటు బిడ్డ అయితే వెళ్ళారా? అమ్మను ప్రేమించేవాడు భార్యను ప్రేమిస్తాడు అంటారు. ఇలా అమ్మకు దడిచేవాడు పెళ్ళానికి దడవడం. ఫోన్ తీరా పెరికి. లాభం లేదు. ఖచ్చితంగా దుర్గమ్మత్త వాడి పక్కనే ఉండుంటుంది. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మామీకి ట్రై చేసి చూస్తాను. మామీకి చెప్తే చెప్తాడేమో. అమ్మా తులసి, ఎక్కడున్నావమ్మా? మామయ్య, నేను గాంధీనగర్లో ఉన్నాను. అక్కడేం చేస్తున్నావు? నేను చేసిన ఛాలెంజ్ మీకు తెలీదా మామయ్య? నేను రాహుల్ని వెతికే పని మీదే కదా వచ్చాను. ఆచూకీ ఏమైనా తెలిసిందా అమ్మా? ఫాలో అయ్యి వచ్చింది తులసి మామయ్య. విషయం తెలుసుకోకుండా తిరిగి రాదు. ఆదిత్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మామయ్య, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? నన్నేమైనా బయలుదేరమ్మంటావా? ఆహా, వద్దు మామయ్య. మరి ఇంకేం హెల్ప్ చేయమంటావు? ఆదిత్య దుర్గమ్మత్త పక్కనే ఉన్నట్టున్నాడు. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కాస్త ఆదిత్యని అర్జెంటుగా నా దగ్గరికి పంపిస్తావా? అంతేనా? అదెంత పని? ఇప్పుడే వాడికి చెప్పి పంపిస్తా. థ్యాంక్స్ మామయ్య. ఆదిత్య, గదిలోనే అటు ఇటు తిరుగుతున్నావు? తెగింపు లేనుడికి సుఖ సంతోషాలు ఉండవురా. ఏం నాన్న నువ్వు అనేది? తులసి ఎవర్రా? నా భార్య.
అది నా భార్యలా మొండిది కాదు. తన పంతమే నెగ్గాలని తప్పు చేసే మనిషి కాదు. మీ బతుకులు బావుండాలని, ఆ లక్ష్మి ఉన్న పరిస్థితికి నువ్వు కారణం కాదని వాదిస్తూ గట్టిగా తన నమ్మకం నిజమని ప్రూవ్ చేయడం కోసం తనంతలా కష్టపడుతుంటే కేవలం తను మాత్రమే ఈ సుఖ సంతోషాలన్నీ అనుభవించాలనా? మీకోసమే గరా, మీ భవిష్యత్తు కోసమేగా. అరే, నీలో ఇంత కూడా చలనం లేదేంట్రా? చీమకుట్టినట్టు కూడా ఫీల్ అవ్వడం లేదా? అలా అంటావేంటి? నేనెంత ఫీల్ అవుతున్నానో నాకు తెలుసు. ఫీల్ గదిలో అటు ఇటు తిరిగితే సరిపోదురా, ప్రూవ్ చేసుకోవాలి. ఏం చేయమంటావు నాన్న? అలా అనడానికి సిగ్గులేదురా? అరే, అది అంతలా నరసింహంతో ఉన్నాడు, వెతికించి పట్టుకుంటాను, నలుగురిలో నిలబెట్టి నిజం చెప్పిస్తాను అని అది ఒంటరిగా వెళ్తూ నిన్ను కూడా రా ఆదిత్య, రా ఆదిత్య అంటూ అంతలా పిలిచింది కదరా. పెళ్ళాపు పెళ్ళాపు అని, నాన్న అని నా దగ్గర ఏడుస్తావు. వెళ్ళి దానికి సపోర్ట్గా నిలబడి పెళ్ళాపే ప్రయత్నం చేయవేంట్రా? ఏ, నేను వెళ్ళి తులసికి సపోర్ట్గా వెతకాలా? ఏరా, వెళ్తే ఏమవుతుంది? అలా అంటావేంట్రా? వెళ్ళాలని ఉంది నాన్న. నాకు తులసికి తోడుగా నిలబడాలని ఉంది. కానీ నిన్న ఒక్కసారి వెళ్ళినందుకు అమ్మ ఎంత గొడవ చేసిందో మీరు చూశారుగా. మళ్ళీ ఎలా వెళ్ళమంటావు నాన్నా? రేయ్, ఇప్పుడు గొడవ చేస్తుందని, ఏదో పంచాయతీ పెడుతుందని ఎవరైనా భయపడతారా? బాధపడుతూ కూర్చుంటారా? రేయ్, ఏదైతే అది అయింది గాని భార్యకి సపోర్ట్గా వెళ్ళాలరా. నిజాన్ని బతికించాలరా. రేపటి భవిష్యత్తును అనుభవించాలరా. రేయ్, తులసిని గెలిపించి మీ ఇద్దరి జీవితాల్ని గెలిపించుకోండ్రా. లేకపోతే బతికినంతకాలం బాధపడుతూ బతకాల్సి వస్తుందిరా. సరేనన్నా, ఎలాగైనా సరే నేను బయలుదేరి వెళ్తాను. ఓకేరా, ఆల్ ది బెస్ట్. రాహుల్ గాంధీనగర్లో ఉన్నాడని తెలిసింది. నువ్వు ఆదిత్యని బంధించినా, నన్ను బయటికి తోసేసినా ఈ పెళ్లి జరిపించలేవు. నేను ఒంటరిగా వెళ్ళైనా రాహుల్ని తీసుకొస్తాను, నిజం చెప్పిస్తాను, ఈ పెళ్లి జరగకుండా ఆపుతాను. అసలు నా కథ ఏంటి? ప్రయాణం ఎక్కడ మొదలైంది? నేను మంగళగిరి నుంచి వచ్చిందెందుకు? ఆదిత్య బావకి పెళ్ళాం అవుదామని. అయిపోతుంది పెళ్ళి అని అనుకున్నప్పుడల్లా ఆగిపోవడమే గాని అయ్యిందే లేదు. మంగళం పాడటమే గాని మాకు కలిపి మంగళహారతి ఇచ్చింది లేదు. ఆ తులసికి నేను ఎదురు వెళ్ళినా, అదే ఎదురొచ్చినా పెటాకులయ్యేది నా పెళ్ళే. చివరికి అది బావకి పెళ్ళామైపోయింది. అత్తయ్యేమో, ఓసే లక్ష్మి, ఎప్పటికైనా నువ్వే నా కోడలివి, జరిగిన పెళ్లిని రద్దు చేస్తాను, నీ మెళ్ళో పుస్త కట్టిస్తానంటే ఆశతో ఈ ఇల్లు అంటు పెట్టుకుని ఉన్నాను. ఇవాళో రేపో మా పెళ్లికి మంగళ వాయిద్యాలు మోగుతాయి అనుకుంటుంటే పిడుగులా ఇక్కడ పడ్డం పడింది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది అనడం విన్నాను గాని పెళ్లికి కడుపు అడ్డం తగలడం ఏంటి? నా కర్మ కాకపోతే ఈ పుణ్యం బావ కట్టుకున్నా నా మెళ్ళో అత్తయ్య బావ చేత 3 ముళ్ళు కట్టించేది. కానీ నా బ్రతుక్కి గ్రహణం పట్టింది. ఆ రాహుల్ కబలించాడు. వాణ్ణి పట్టుకొస్తానని ఈ తులసి వెళ్ళింది. అదెంతవరకు అన్నమాట తప్పింది లేదు, పందెం కాసి ఓడింది లేదు. అది వాణ్ణి వెంటేసుకొచ్చి ఏం రచ్చ చేస్తుందో, నా జాతకం ఎంతలా తిరగబడుతుందో అర్థం కావడం లేదు. ఈ ఎదుగుదల ఆ రాహుల్ పంపకమని ప్రూవ్ చేస్తే నెక్స్ట్ ఏంటి? కష్టాల్లో మునక ఎండ్రెన్ గుటక చెనున్న మొహం మీద ఉమ్మేసి చంపేస్తారు. చచ్చే ధైర్యం లేదు, బ్రతికే అవకాశమూ లేదు.
కరోనా వచ్చిపోయినా కాస్త సింపతి ఉంటుంది. ఇలా కడుపుతో పోతే నా బతుకు తుపుకు తుపుకు తుపుకే తుపుక. హలో, బయలుదేరినట్టున్నాడు మామయ్య. ఫోన్ చేస్తున్నారు. చెప్పండి మామయ్య, ఆదిత్య బయలుదేరాడా? లేదమ్మా, వాడికంతా వివరంగా చెప్పాను కానీ వాడు బయలుదేరే పరిస్థితిలో లేడు. అదేంటి మామయ్య? ఆంక్షలు ప్రమాణాలు వాడిని కట్టిపడేశాయి. నేనే బయలుదేరొస్తాను. నువ్వు అక్కడ ఉండే అడ్రస్ చెప్పు. నువ్వు బయలుదేరి రావడం ఏంటి మామయ్య? అసలు నీ హార్ట్ పక్కన బుల్లెట్ ఉంది. అంత ప్రాబ్లం పెట్టుకుని ఎలా వస్తావు? ఏం పర్వాలేదమ్మా, ఏ ప్రాబ్లం అయినా మీ ప్రాబ్లం సాల్వ్ చేయడం కన్నా ఎక్కువేం కాదు. నువ్వు లొకేషన్ షేర్ చేయ, వచ్చి జాయిన్ అవుతా. మీరు వస్తారు మామయ్య, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. సాధారణంగా నువ్వు సాయం అడిగేవు అంటే నీ వల్ల సాధ్యం కాదు అని, ఎవరో ఒకరి సాయం కావాలని. చూడమ్మా, ఇదంతా ఎందుకు? నువ్వు నాకు అడ్రస్ షేర్ చేయి. నేను షేర్ చేస్తాను, కానీ మీరు రాకండి మామయ్య. మీ డిపార్ట్మెంట్ స్టాఫ్ని ఎవరినో ఒకరిని పంపిస్తే చాలు. సరే, నేను పంపిస్తాను. మీరు మాత్రం రాకండి మామయ్య. నేను రానులేమ్మా, డిపార్ట్మెంట్ మనిషిని పంపిస్తాను. ఓకేనా? ఓకే మామయ్య. ఓకే అమ్మా. వెంకటలక్ష్మి, ఒసే వెంకటలక్ష్మి, ఒసే దుర్గా. దానికి ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిందేం లేదు. తానెందుకో బాగా టెన్షన్గా ఫీల్ అవుతుంది. ఇంజెక్షన్ చేశాను కదా, రిలాక్స్ అవుతుంది. వస్తానండి. అలాగే. అసలు ఇది స్పృహ తప్పి పడిపోయేంత టెన్షన్ ఎందుకు పడుతుందంటావు? అంతా ఆ తులసి వల్లే. ఏయ్, ఎందుకే పిచ్చిదానా ఏడుస్తున్నావు? ఇప్పుడే కదే కళ్ళు తెరిచావు, మళ్ళీ ఏడ్చి స్పృహ తప్పుతావా? అయినా స్పృహ తప్పేంతగా అంతలా ఏం ఆలోచించావే? నా టెన్షన్ అంతా ఆ తులసి గురించి అత్తయ్య. నేను చెప్పానా ఇది ఆ తులసి అంటే భయపడి చేస్తుంది అని? దాన్ని చూసి అంత టెన్షన్ పడాల్సిన పనేంటే నీకు? అది చేసిన ఛాలెంజ్ తలుచుకుంటేనే వణుకు పుడుతుంది నాన్నమ్మ.